ఒక అద్భుతమైనటువంటి విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మనం అందరం కూడా ఈ విషయాన్ని మనం కళ్ళారా చూస్తాం. అదే చంద్రగ్రహణం. 3వ తేదీ మార్చి 2026 రోజున ఇటువంటి అద్భుతాన్ని మనం కళ్ళారా చూడబోతున్నాం. ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పాక్షిక చంద్రగ్రహణం అని అంటారు. అయితే ఇది 3 గంటల 20 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల మధ్యన ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ఉంటుంది. మరి వైజ్ఞానిక పరంగా చూసుకున్నట్టయితే ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ఏమిటి అంటే భూమి యొక్క నీడ చంద్రుడిపై పడ్డప్పుడు మనకు చంద్రగ్రహణంగా కనపడుతుంది. జ్యోతిష శాస్త్ర పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క చంద్రగ్రహణం మన యొక్క భావోద్వేగాలపైన పనిచేస్తుంది. కోపం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇది. ఈ గ్రహకాణంలో సాధారణంగా ఏమవుతుందనంటే దేవాలయాలన్నీ మూసేయటం, ఆ తర్వాత వంటలు చేయకపోవటం, చాలా ధ్యానంలో ఉండటం, ఇవన్నీ కూడా మనం చేస్తుంటాం, చూస్తుంటాం కూడా. మరొక విషయం ఏంటంటే వండుకున్నటువంటి వంటల్ని మూత పెట్టి ఉంచటం, ఆ తర్వాత ధ్యానంలో ఉండటం, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం కూర్చొని చాలా జాగ్రత్తమైనటువంటి రీతిలో మనం ఏమాత్రం మెంటల్గా డిస్టర్బ్ కాకుండా ఉండటం అనేటువంటిది మనం పాటిస్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం. ఇది చాలా ముఖ్యం కూడా. ఇంచేతనంటే చంద్రుడు మనస్సుకి కారణం కనుక ఇవన్నీ కూడా మనం చెప్పాల్సి వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితిలో చంద్రగ్రహణం గురించి మాత్రం భయపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇది జ్ఞాన సంబంధమైనటువంటి విషయంగా మనం గుర్తించాలి. కాబట్టి మీరందరూ కూడా చంద్రగ్రహణం గురించి మాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది కంటితో మనం తప్పకుండా చూడవచ్చు. మన కళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో దెబ్బతినేటువంటి పరిస్థితి లేనే లేదు. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి సంఘటనను మీరు కళ్ళారా చూడండి, ఆనందించండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.